లేదు కానీ ఎందుకంటే కౌంట్ చేయలేము. అలాగే మా దగ్గర ఏదైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ ఎంతమంది వీళ్ళున్నారని వాళ్ళు కౌంట్ చేయలేకపోవచ్చు. బట్ మా దగ్గర వచ్చిన వాళ్ళలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఎందుకు బాధితులమని అనుకుంటున్నామో ఆధారాలతో సహా చూపించారు. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉద్యోగం వచ్చినందుకు హ్యాపీగానే ఉంటారు, డౌట్ లేదు. కానీ ఆ రావడంలో జరిగిన తప్పు జరిగిందన్న దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన పెద్ద మనిషి అది ఇవ్వకుండా ఉద్యోగం వచ్చిన వాళ్ళు మేము హ్యాపీ అని అన్నారంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండక అన్హ్యాపీగా ఎందుకుంటారే? వాళ్ళకేం బాధ ఎందుకుంటుంది? మా ఆరోపణకు మాది వదిలేయండి. ఇదిగో ఈ ఆధారాలతో మేము చెప్తున్నాం తప్పు జరిగిందని క్లియర్గా చూపించిన వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ ఆన్సర్ ఇవ్వాలి. అది అధికారులతో ఇప్పించే కూడా ప్రయత్నం చేయట్లేదు. మా దగ్గరికి రండి మేము ఇస్తామంటారు, మళ్ళీ వాళ్ళ పాటే వాళ్ళు పడుతున్నారు. ఈ పర్టికులర్ ప్రశ్నలకు డిఎస్సిది సంబంధించినంత వరకు జీవోలు తెచ్చిన మాట వాస్తవం. ఎందుకు తెచ్చారు, పరీక్ష ఎందుకు తీసేశారు, మళ్ళీ అట్లా ఎందుకు పెట్టారు, ఎందుకు ఆన్సర్ లేదు? అలాగే వీటికి సంబంధించి రెండింటికి ఒకరే ఉండడం, మెరిట్ లిస్ట్ మార్చడము, ఇంతకంటే ఏం టిప్స్ ఇవి ఉంటాయి? ఏ స్కామ్లో అయినా అక్రమాల్లో అయినా కనపడిన ఆధారాలను బట్టి మొదలుపెట్టి మూలాల్లోకి వెళ్తే క్లియర్ అన్నా అవుతుంది డౌట్, లేదా నిజంగా దోషులు ఎవరుంటే వాళ్ళని పట్టుబడతారు. ఎందుకు చేయలేకపోతున్నావు పని? ఇంత నువ్వు వేల మంది పోలీసులను దించి నువ్వు 100 కోట్లు ఖర్చు పెడుతున్న ఫేక్ మీడియా ద్వారా ఈ ఊరికి ఏదో పొలిటికల్గా మా మీద బురద చల్లడం అది కాకుండా ప్రభుత్వంలో ఉన్నాక ఆరోపణ వచ్చాక మళ్ళీ చెప్తున్నా మేము ముందనలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందనలా. మీ మీడియా మీరు చెక్ చేస్తే మీకే కనపడుతుంది. కోర్టులకు పోయింది కానీ రైజ్ చేసింది కానీ ఫస్ట్ అభ్యర్థులు వాళ్ళు రైజ్ చేశారు. వేసేవి మంచి తప్పే. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వేసేవారు. ఏమొచ్చాయి ఆరోపణలు ఎందుకు చూడండి, లోతుగా చూడమనేవాళ్ళు. ఒకవేళ కింద ఎక్కడన్నా ఇది జరిగింటే వాళ్ళు ఎవరినో దాన్ని ఏమంటాం అరెస్ట్ చేసో దాని డిపెండింగ్ అంత డిపార్ట్మెంట్ దీని కానీ ఏదో ఒకటి చేయడమో చేసేది. లా దాని కోర్సు తీసుకునేది చట్టం. ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారంటే భయపడుతున్నారు. కదిలిస్తే మొత్తం తీగలాగినారు, డొంకంతా కదిలి ఎక్కడికి పోతుందంటే పోయి కొడుకు దగ్గరికి పోతుంది. ఆ దీంతో ఇంత అవస్థపడుతున్నారు. ఈ ఈవెంట్ మేనేజర్ మళ్ళీ చేయొచ్చు, నాకు తెలియదు. ఇప్పుడు ఈరోజు వచ్చినారు ఉన్నట్టు ఎందుకు వచ్చినారు వాళ్ళు అటాక్ చేశాడు. వాళ్ళే అయినా రేపు మేమే టీచర్లు మనొచ్చు తెలియదు. నిన్న కొండారెడ్డి బుర్జు, ఈసారి ఇంకా ఎక్కడన్నా చెప్పొచ్చాము, లేదంటే ఇక్కడ ఆయన అమరావతి అనేది ఉన్నారు కదా అక్కడికి కూడా రావచ్చాము, లేదా ఆయనే వీళ్ళందరినీ ఇప్పుడు ఈ పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టి మనం పైలట్ వెహికల్స్ పెట్టి తీసుకురాగలరు కాబట్టి వాళ్ళందరినీ తెచ్చి పెరేడ్ కూడా చేయొచ్చాము అటు ఇటు. కానీ అది ఆన్సర్ కాదుగా దీనికి. మీరు మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు క్వశ్చన్ చేయండి. ఈ క్వశ్చన్స్లో ఇవి క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడే వాటికి క్లారిఫికేషన్ ఇవ్వడం అవసరమా కాదా? మీరేం భావిస్తున్నారో మీడియా వాళ్ళు కూడా మీరు అది రైజ్ చేయండి. ఈ రెండు మూడు ఇవైతే ఉన్నాయో రెండింటికి ఒకడే నిర్వహణ పేపర్లు సెట్ చేశారు. అలాగే మెరిట్ లిస్ట్ మార్చడం, జీవోలు తీసుకొచ్చేసి అర్హత పరీక్ష నుంచి పరీక్ష అవసరం లేదని పెట్టడం, ఆ తర్వాత ఫేక్ సర్టిఫికెట్ రావడం, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతున్నారో అర్థం కావట్లేదు. అదైనా చేయొచ్చుగా. ఎందుకు చేయరంటే వాళ్ళకు ఉన్నారు కాబట్టి, తప్పు ఉంది కాబట్టి. అందుకనే బాగా ముఖ్యమంత్రిగా అమ్మంటున్నాం కదా. ఇప్పుడైతే నేను ఆ మధ్య అన్నట్టున్నావు కదా, మనకు 3 డీసీఎంలని, ఒక ఆయన డమ్మీ సీఎం, ఒక ఆయన డిఫాక్టో సీఎం, ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం. కాబట్టి అది ఉండే బదులు సూపర్ సీఎంగా ఎస్సీఎంగా ఆయనే మారచ్చు. ఎవరు? లోకేష్ గారు. ఆయన మరమనే చెప్పేది. ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఆ పార్టీకి ఆ కూటమికి అది ఎట్లొచ్చినా కూడా తీర్పు అయితే వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అయితే వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళు మ్యాండేట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు. ఆ ముఖ్యమంత్రిగా కనపడాల్సిన కవర్ పేజ్ స్టోరీలన్నీ ఇప్పుడు ఈయనకు లోకేష్కి ఇస్తున్నారు. బహుశా ఆయన కావాలనుకుంటున్నాడో, లేదంటే ఈయన చేయాలనుకుంటున్నాడో, లేదంటే ఈయన చేయదలుచుకోలేదో, అయినా సరే ఆయన కావాలనుకుంటున్నాడో మాకు తెలియదు. బట్ ఏదైనా సరే దీనికి ఉండమని చెప్పి ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి చేయమని అనట్లా, తప్పు జరిగింది కాబట్టి చేయమంటున్నావు. నువ్వు అది ప్రూవ్ చేసుకొని నువ్వు సీఎంగా వద్దని ఎవడన్నాడు? లేదు, అసలు ముందు వచ్చినాయి కదా దీని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము అని సీరియస్గా
థర్డ్ పార్టీ దీన్ని చేసే ప్రయత్నమైనా చేశావా? అది కూడా చేయట్లేగా. మీ అనుమానాలు నివృత్తి చేయడానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని థర్డ్ పార్టీది ఏమన్నా వేస్తే ఒకటొకటి బయటకు వస్తాయి. అక్కడ వచ్చి వీళ్ళు అభ్యర్థులు పోయి వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు, ఇదో ఇట్లా ఇట్లా మాకు ఇట్లా జరిగిందని వాళ్ళు చెక్ చేస్తారు. మళ్ళీ దాన్ని ఒకవేళ చేయిస్తే మీరు ఇండివిజువల్ రండి అంటారు, ఒకరొకరు రండి మేము చూస్తామంటారు తప్ప పబ్లిక్ డొమైన్లో అని పబ్లిక్ దృష్టికి ప్రజల దృష్టికి పోయే రకంగా ఎంక్వైరీ కానీ పారదర్శకంగా కానీ చేయడానికైతే ప్రిపేర్డ్గా లేరంటే భయపడుతున్నారు, ఎందుకంటే తప్పు జరిగింది కాబట్టి.